హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి. ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చానండి. వీడియో చూస్తే అర్థమయ్యే ఉంటుంది మీకు thumbnail అదిని. వినాయకుడి నిమజ్జనం రోజు వీడియో అండి. అలాగే మా వీధిలో అన్నదానం అయితే జరిగింది. అన్న సంతర్పణ ఆ రోజు వీడియో అయితే రెండు మిక్స్ చేసి అయితే పెడుతున్నాను. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. మేము అన్నదానం రోజు అలాగే ఆ నిమజ్జనం రోజు ఎలా ఎంజాయ్ చేసామన్నది అయితే మా వీధిలో వాళ్ళందరూ కూడా వీడియో అయితే చేస్తున్నాను. చిన్న వీడియో అండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ప్రతి ఒక్కరు ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి. ఆ రోజు మార్నింగ్ అయితే గుడికి అయితే వెళ్ళామండి. మామూలుగా అయితే నేను స్నానం చేస్తే ఇప్పుడు అయితే పంతులు గారు వచ్చే టైంకి అయితే గుడికి అయితే వెళ్తుంటాను. అలాగే వెళ్ళాను. నేను వెళ్ళేసరికి అయితే అక్కడ పీటల మీద ఎవరు కూర్చునే వాళ్ళు అయితే ఎవరో లేరు, రాలేదని పంతులు గారు అయితే నన్నే కూర్చోమన్నారండి. ఫస్ట్ రోజు నేనే చేశాను, మా వారు నేను చేశాము. అలాగే లాస్ట్ రోజు అయితే నన్ను కూర్చోమన్నారు. మా వారు అయితే ఆఫీస్కి అయితే వెళ్ళిపోయారు, అందువల్ల నేను కూర్చున్నాను. అలాగే మా బాబు కూడా కూర్చున్నాడండి. తర్వాత ఆంటీ గారు అయితే వచ్చారు. ఆంటీ గారు కూడా వచ్చి కూర్చొని పూజ అయితే చేసామండి. ఆ రోజు మార్నింగ్ అయితే పూజ అయితే అలాగైతే అయింది. పూజ అయిన తర్వాత మళ్ళీ మధ్యాహ్నం అయితే పారాయణం అయితే చేసాము. ఎప్పుడైతే 9 రోజులు కూడా వినాయకుడి దగ్గర అయితే పారాయణం అయితే చేస్తుంటామండి. అలాగే పారాయణం అయితే చేసాం మేము. కలసం ఎవరు పెట్టారో వాళ్ళని అయితే కదపాలన్నారండి వినాయకుడిని. అలాగే కలసం అవిని ఉద్వాసన అయితే చెప్పారు. ఆ రోజు మార్నింగ్ అయితేనే అది నేనే కదిపేసి పక్కనైతే పెట్టేశాను కలసం అవి కూడాని. అది అయిన తర్వాత మధ్యాహ్నం అయితే 2:30కి అయితే నిమజ్జనం అయితే స్టార్ట్ చేసామండి. నిమజ్జనం రోజు అయితే పిల్లలకు స్కూల్ అయితే ఉన్నది. హాఫ్ డే అయితే మధ్యాహ్నం నుంచి అయితే పిల్లలందరూ కూడా వచ్చేసారండి. స్కూల్కి వెళ్ళి ఆఫ్టర్నూన్ అయితే వచ్చారు మొత్తం అందరూ కూడాని. కొంచెంమంది పిల్లలు అయితే రాలేదు, కొంచెంమంది అయితే వచ్చారండి. సండే పెడదామని అనుకున్నాము. మామూలుగా అయితే నిమజ్జనం అలాగే అన్నదానం కూడాని, కానీ రోజులు అయితే ఎక్కువైపోతున్నాయి. అలాగే గ్రహణం కూడా కదా అని అయితే ఇంకా లక్షవారం అయితే పెట్టేసామండి మేము వినాయకుడి నిమజ్జనం అయితేని. లక్షవారం అయితే పిల్లలు అయితే కలర్స్ అవి తెచ్చుకున్నారండి. మొత్తం మీద అయితే కలర్స్ రిబ్బన్స్ అన్నీ తీసుకుని వచ్చేసారు పిల్లలు. పులిహార అయితే బయట చేయించారండి. ఒక 5 కేజీలు పులిహార అయితే పంచడానికి అయితే బయట అయితే ఆర్డర్ అయితే ఇచ్చేశారు. కేజీ 200 చొప్పున అయితే పులిహార ఆర్డర్ ఇచ్చారు. ఒక 5 కేజీలు అయితే పులిహార అయితే చేయించారండి పంచడానికి అయితేనే. అంటే ఆ రోజు అయితే పని అయితే అవ్వదు కదా అని అయితే ఇంట్లో అయితే ఎవరు పెట్టుకోలేదు చేయటం అయితేనే. పులిహార అయితే కప్స్లో పెట్టేసి దారంతా పంచుదొంగనైతే చేశారు అలాగా. అలాగే వాటర్ ప్యాకెట్లు బస్తా అయితే 2 బస్తాలు అయితే వ్యాన్లో వేసామండి. 2 వ్యాన్లు అయితే పెట్టారు మొత్తం మీద. 2 వ్యాన్లలోని ఒక వ్యాన్లో అయితే వినాయకుడు అలాగే ప్రసాదము కొంచెం మంది అయితే ఉన్నారండి. అలాగే ఇంకొక వ్యాన్లో లేడీస్ అందరూ కూడా వెళ్ళామండి నిమజ్జనానికి అయితేని. మాతో పాటు పంతులు గారు కూడా బాగా ఎంజాయ్ అయితే చేశారండి. జోలు అయితే వేశారు. పిల్లలు అవినేమో మామూలుగా అయితే తీన్మార్ అయితే పెడదామని అయితే అనుకున్నారు. బట్ బడ్జెట్ అయితే ఎక్కువ. మా వీధిలో పెట్టింది కదండి, వీధి వరకే వినాయకుడు అయితేని పెద్ద చందాలు అవి ఎక్కువైతే ఉండవు. వీధిలో వాళ్ళు వేసుకుని డబ్బులు మొత్తం మీద పెట్టారు. తీన్మార్కి అయితే ఒక 5,000 ఎంత అవుతాయని అన్నారు. అందుకని తీన్మార్ పెట్టకుండా తీన్మార్ డప్పులు అయితే తెచ్చుకున్నారండి. పిల్లలు అయితే మేము కొట్టుకుంటామని అయితే సరదా పడి 2 రోజుల నుంచి అయితే తినేస్తూ తీన్మార్ డప్పులు అయితే తెచ్చారండి. మొత్తం మీద అయితేనే తీన్మార్ డప్పులు తెచ్చి పిల్లలు అయితే ఎంజాయ్ చేస్తున్నారు. వినాయకుడిని అయితే వ్యాన్ ఎక్కించేసిన తర్వాత పంతులు గారికి స్వయం పాకం అయితే ఇచ్చామండి. మొత్తం అందరూ కలిసి అయితే పంతులు గారికి అయితే స్వయం పాకం అయితే ఇచ్చారండి. మొత్తం వీధిలో వాళ్ళందరూ కూడానండి. పంతులు గారిని అయితే ఎటకారాలు అయితే ఆడుతున్నారు, మొయ్యలేరు డబ్బులని అయితేని. చాలా బాగా చేశారండి పూజలు అయితే మాత్రము. పంతులు గారు అయితేనే టైంకి వచ్చారు. అలాగే కాసేపు పూజ కూడా బాగా చేసేవారండి. వీధిలో వాళ్ళందరికీ కూడా గోత్రాలు అలాగే అన్ని పేర్లు అవి రాసి మొత్తం రోజు పొద్దుట సాయంత్రం కూడా గోత్రనామాలతో పూజ అయితే జరిగేదండి. అందుకని చాలా హడావడిగా చాలా సందడిగా అయితే జరిగింది 9 రోజులు కూడాని. పిల్లలకి పెద్దలకి కూడా చాలా బాగుందండి. బాగా ఎంజాయ్ అయితే చేశారు. మామూలు రోజుల్లో ఎవరికాళ్ళు ఎక్కడికక్కడ ఇంట్లోనే ఉంటుంటారు. ఇలాంటప్పుడు ఏంటి కలిసిదైతే అందరూని బాగా ఎంజాయ్ అయితే చేశారండి. ఈ రోజులు మర్చిపోలేనివండి, స్వీట్ మెమరీస్ ఇటువంటివన్నీ కూడాని. మామూలుగా 2-3 కలిసి మాట్లాడుకున్నది వేరు, ఇలా అందరూ కూర్చుని ఒక చోట కలిసి మాట్లాడుకోవడం ఎంజాయ్ చేయడం వేరండి. ఆ రోజైతే రంగులు మాత్రం మొత్తం అందరూ కూడా రంగులైతే పామేసుకున్నామండి. ఎలా పడితే అలా అయితే చేసుకున్నారు మొత్తం అందరూ కూడాని. పిల్లలు రాసుకున్నారు, ఆడవాళ్ళందరూ కూడా మొత్తం మొఖాలకైతే అన్ని కలర్స్ అయితే రాసేసుకున్నారండి. రిబ్బన్స్ అయితే ఇచ్చారు. గణపతి రిబ్బన్స్ అయితే కట్టుకున్నామండి మేము అవి. అలాగే వినాయకుడు అయితే బయలుదేరండి మా వీధి నుంచి అయితేనే. ఆడవాళ్ళు ముందైతే వస్తున్నాము, డాన్స్లు అవి వేయొచ్చని అయితే అన్నారు. కానీ ఒకళ్ళు వస్తారు ముందుకి, ఒకళ్ళు రారు కదా, అందువల్ల డాన్స్లు అయితే ఏం వేయలేదండి. జస్ట్ అలా నడుచుకుంటూ అయితే వచ్చాము వ్యాన్ ముందైతేని. 2:30కి స్టార్ట్ చేస్తే మేము అన్నీ సర్దుకుని అన్నీ చేసేసరికి 3:30 అలా అయితే అయిందండి. జాయిగా అయితే వినాయకుడిని అయితే స్లోగా వ్యాన్ మీద కదిలిస్తూ అయితే పిల్లలందరూ ఆడవాళ్ళు నడుచుకుంటూ అయితే వెళ్ళాము కొంచెం దూరం అయితేనే. తర్వాత అప్పుడు వ్యాన్ అయితే ఎక్కామండి. మా వీధిలోనే కాసేపు 1 గంట వరకు అయితే మా వీధిలోనే అలా స్లోగా అయితే వెళ్ళామండి. వినాయకుడు అయితే వీధి చివరైతే పెట్టాము.
అటు నుంచి అయితే వచ్చామండి. మొత్తం ఫ్యామిలీస్ అయితే మా వీధిలో 34 ఫ్యామిలీస్ అయితే ఎన్నో ఉంటాయండి. 150 మెంబర్స్ వరకు అయితే ఉంటారు జనం అయితే అందరూ కూడాని. వాళ్ళైతే ఆఫీసులకి వెళ్ళిపోవడం వల్ల కొంచెం మంది పిల్లలైతే రాలేదండి. అందువల్ల ఇంకా కొంచెం తక్కువైతే అంటున్నారు. లేదా సండే అయితే మాత్రం ఇంకా చాలా ఎక్కువగా అయితే ఉండేవారు. చాలా హడావిడిగా అయితే చేశారండి పిల్లలందరూ కూడాని. అలాగే ఆడవాళ్ళు కూడాని ఫోటోలు, వీడియోస్ అవి తీసుకున్నారు. తీన్మార్ పిల్లలు చూడండి డప్పులైతే మాత్రం ఎలా అయితే అలా కొట్టారు. పిల్లలకి మామూలుగానే డప్పులు కొట్టడం అంటే సరదా కదండి. ఇవి కావాలని అయితే తెచ్చుకున్నారండి. పెద్దవాళ్ళు వద్దన్నా సరే వినరు కదా పిల్లలైతేని. తెచ్చుకుని మేము కొట్టుకుంటామని అయితే మొత్తానికి తెచ్చారు. 3 డప్పులు తెచ్చారండి తీన్మార్వి. 3 కలిపి ఆ రోజు 600 తీసుకున్నారు. మా అబ్బాయి అయితే మొయ్యలేకపోతున్నా సరే అదైతే వేసుకుని కొట్టడం అయితే అదో సరదా అండి. పిల్లలకైతేనే బాగా ఎంజాయ్ చేశారు మొత్తం అందరూ కూడాని. మధ్యాహ్నం అయితే స్కూల్ అయితే మానేశారు. హడావాడంతా కూడా పిల్లలదేనండి మొత్తం అయితేని. తీన్మార్ డబ్బులు కాసేపు ఒకరు అయితే పిల్లలందరూ కూడా వాగించుకునేవారండి. వాళ్ళైతే సరదాగా ఎంజాయ్ చేశారు. పిల్లల కోసం అయితే వద్దని అయితే అనలేదండి, తెచ్చుకోమని అయితే అన్నారు. తీన్మార్కి అయితే 5,000 అయితే అన్నారు. ఇంకెందుకు మన డప్పులు మనమే కొట్టుకోవచ్చు అని అయితే అవైతే తీసుకుని అయితే వచ్చారండి మొత్తం మీద. అందరూ కూడా స్లోగా అయితే బయలుదేరుతున్నారు. ఫొటోస్, వీడియోస్ మొత్తం అందరూ కూడా తీసుకున్నారండి. చాలా బాగా జరిగింది వినాయకుడి నిమజ్జనం అయితేని. ఆడవాళ్ళందరూ కూడా ఒక లైన్లో నుంచుని అయితే ఫొటోస్ అయితే తీయించుకున్నామండి. వీడియోస్ కూడాని అస్తమానం అయితే రావు కదండి మెమరీస్ అయితేని. అందువల్ల మొత్తం అందరూ కూడా ఫొటోస్, వీడియోస్ అయితే బాగా తీసుకున్నారు. అలాగే బాగా ఎంజాయ్ చేశారండి. మెయిన్ అందరూ కూడా సరదాగా అయితే ఉంటారండి. ఎటువంటి స్వార్థాలు ఏమీ లేకుండా అందరూ కలిసి అయితే ఉంటారండి. ఏదైనా వచ్చినా సరే పండగలు కానీ, ఫెస్టివల్స్ కానీ ఇలాంటివి ఏవైనా వచ్చినప్పుడు అయితే అందరూ సరదాగా అయితే ఎంజాయ్ అయితే చేస్తుంటారు. ప్రతి ఒక్కరు కూడా అందరూ కలిసి అయితేని. పిల్లలైతే మాత్రం ప్రతిరోజు ఈవినింగ్ టైం అయితే పిల్లలైతే కంపల్సరీ ఆడుకుంటారండి. రోడ్డు అయితే ఎక్కేసి అయితేని. పిల్లలు కూడా సరదాగా అయితే ఉంటారు. అలాగే ఆడవాళ్ళందరూ కూడా చాలా సరదాగా అయితే ఉంటారండి అందరూ కూడాని. బాగా ఎంజాయ్ చేశారు ఆ రోజు అయితేని. డాన్స్ వేద్దామని అయితే ప్రిపేర్ అయితే అవుతున్నారు. బట్ ఎవరు ముందుకైతే రాలేదండి. రాకపోవడంలో డాన్స్లు అయితే ఏమీ వేయలేదు. మామూలుగా నడుచుకుంటూ అయితే వెళ్ళిపోయామండి. పిల్లలు వాటర్ ప్యాకెట్లు చింపేసి వేసేసి హడావాడి చాలా చేశారు మొత్తం మీద అయితేని. చిన్న హడావాడి కాదండి. ఆ రోజైతే నిమజ్జనం రోజు చాలా బాగా ఎంజాయ్ చేసామండి. అలాగే శివాలయానికి అయితే వెళ్ళాము. అక్కడ స్నానాలు చేసేటప్పుడు చూడాలి చిందులు అయితే వేస్తారండి ప్రతి ఒక్కరూ కూడా. ఇంకా రోడ్డంతా కూడా గణేష్ మహారాజ్కి జై, గణేష్ మహారాజ్కి జై అంటూ మొత్తం అందరూ కూడా అరుస్తూ అయితే వెళ్ళామండి. ఇది చివరి వరకు కూడాని. మా వీధి కాకుండా ఇంకొక వీధి కూడా చివరి వరకు అయితే వెళ్ళాం. మెయిన్ రోడ్ మీద కూడా చివరి వరకు వెళ్ళి అప్పుడైతే వ్యాన్లు అయితే ఎక్కామండి. అప్పటి వరకు వ్యాన్లు అయితే ఎక్కలేదు, నడుచుకుంటూ వెళ్ళాము. వ్యాన్ ముందు అయితే అలాగే జువ్వలు వేశారండి. అలాగే చుంచుబుడ్లు అవి తెచ్చారు. చుంచుబుడ్లు అవి కూడా కాల్చారు రోడ్డు మీద అయితేని. చాలా హడావిడిగా అయితే జరిగిందండి వినాయకుడి నిమజ్జనం అయితేని. వినాయకుడి వ్యాన్ ముందు అయితే చుంచుబుడ్లు వెలిగించిన తర్వాత అప్పుడైతే ముందుకైతే ఇంకా కొంచెం ఫాస్ట్గా అయితే వచ్చామండి. ఇది మా వీధి చివరండి. వీధి చివరికి అయితే వచ్చాము మేము. మెయిన్ రోడ్ అయితే ఎక్కామండి. మెయిన్ రోడ్ ఎక్కిన తర్వాత 2 వ్యాన్లు అయితే ఆడవాళ్ళు ఎక్కేవాళ్ళు వ్యాన్ ఎక్కేమన్నారు. బట్ ఇంకా ఎక్కలేదండి. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత అయితే ఎక్కుదామని అయితే వ్యాన్ అయితే ఎక్కలేదు. అదైతే స్కూల్ టైం అండి. ఇంక ఈవినింగ్ అయితే అయిపోయింది. స్కూల్ బస్సులు అలాగే సైకిళ్ళు అవి వచ్చేస్తుంటాయి. ఖాళీ అయితే ఉండదు అస్సలు రోడ్డు అయితేని. అప్పటికే బస్సులు అయితే కొన్ని బస్సులు అయితే వచ్చేస్తున్నాయి. కొన్ని స్కూల్స్ మా ఏరియా అంతా కూడా స్కూల్స్ ఎక్కువండి బాగా అయితేనే. స్కూల్స్ ఎక్కువ ఉండడం బస్సులు అలాగే సైకిళ్ళు, బండ్లు అయితే ఎక్కువ తిరుగుతూ ఉంటాయి. పిల్లలకైతే డప్పులు కొట్టడం అయితే రావట్లేదని పెద్దవాళ్ళు అయితే చెప్తున్నామండి. కరెక్ట్గా అయితే తీన్మార్ అయితే వేయట్లేదు. మీరు వేస్తే కనుక డాన్స్ వేయాలని ఇంట్రెస్ట్ అయితే వస్తుంది పెద్దవాళ్ళకని అయితే చెప్తూ ఉన్నారు. దారంతా అయితే మేము నడిచినంతసేపు జోలు అయితే వేస్తూ ఉన్నారండి. వేస్తూ అయితే గణపతిని తలుచుకుంటూ అయితే ముందుకైతే నడుచుకుంటూ వెళ్ళామండి. ప్రతి ఒక్కరూ అయితే గణేష్ మహారాజ్కి జై, గణేష్ మహారాజ్కి జై అంటూ అయితే వచ్చామండి. ఇదంతా కూడా గట్టిగా అయితే అరుస్తూ వచ్చాము. నవ్వుకుంటూ చాలా సరదాగా అయితే ఎంజాయ్ చేస్తూ వచ్చామండి. ఎప్పుడు మామూలుగా అయితే ఎలాగైతే రాము బయటకు అవి పెద్దగా అయితేనే ఎక్కువ తిరగరు ఎవరు కూడాని. బట్ ఇలాంటివి వచ్చినప్పుడే అండి సరదాగా ఎంజాయ్ చేయడం అయితేనే. ఎప్పటికప్పుడు ఎవరికాళ్ళు ఇంట్లోనే ఉంటుంటారు. ఎవరి హస్బెండ్తో వాళ్ళు బయటకు అయితే వెళ్తుంటారండి. ఇలాంటప్పుడు మాత్రం సరదాగా ఫన్నీగా అయితే ఎంజాయ్ అయితే చేస్తారు ప్రతి ఒక్కరు. వచ్చిన అవకాశాన్ని అయితే మిస్ అయితే చేసుకోరండి ప్రతి ఒక్కరు కూడాని. పిల్లలైతే వ్యాన్లో కూర్చొని ప్రసాదాలు అయితే పంచుతున్నారండి. అలాగా పులిహార అలాగే వాటర్ ప్యాకెట్ దారంతా మొత్తం అయితే అందరికీ కూడా ఇచ్చారండి. ప్రతి ఒక్కరికి కూడా ప్రసాదం అయితే ఇచ్చారు. ముందుగా వస్తే కనుక ప్యాకింగ్ అయితే చేసేద్దాం అనుకున్నాము. బట్ అయితే ఆర్డర్ ఇచ్చింది కాబట్టి చేయించింది కాబట్టి త్వరగా అయితే రాలేదండి కొంచెం.
అందువల్ల అయితే ప్యాకింగ్ అయితే చేయలేదు. ఇంకా కప్స్లో అయితే పెట్టేసాము, లేదా కవర్లు అవి తెప్పించాము. ప్యాకింగ్ అయితే చేసేచ్చాను పులిహార అయితేని. ప్యాకింగ్ చేయడం అయితే అవ్వలేదు. స్కూల్ టైం అని అయితే చెప్పాను కదండి, బస్సులో ఉన్న పిల్లలకి మొత్తం అందరికీ కూడా ప్రసాదం అయితే అందించారండి. అందరూ కూడా, మగవాళ్ళు అలాగే పిల్లలు కూడా అందరికీ ప్రసాదం అయితే ఇచ్చారు. దారంతా కూడా ఇంకా అలా వ్యాన్లో అయితే ఎక్కేసామండి. ఇక్కడికి వచ్చిన తర్వాత వ్యాన్ అయితే ఎక్కేసాము మేము. వ్యాన్ ఎక్కేసి అయితే మొత్తం మీద నిమజ్జనానికి అయితే వెళ్ళిపోయామండి. బైపాస్ రోడ్ అండి ఇదైతేనే, హైవే. అక్కడ కూడా కొన్ని పులిహార పొట్లాలు అయితే పెంచారు, అలాగే జోలు అవి కూడా. అక్కడైతే కాసేపు ఆగి మందు అయితే ఎక్కువగా కాల్చారండి. మందు కాల్చిన తర్వాత ఇంకైతే ఫాస్ట్గా అయితే లాగించేసాము ఇంకా వ్యాన్లో అయితేని. దారంటి వెళ్తూ కూడా మేము చిన్న చిన్న వీడియోలు అయితే తీసామండి. 2 వ్యాన్లు కూడా, 2 వ్యాన్లలో కూడా ఉన్నారు. ఆడవాళ్ళందరూ కూడా ఒక వ్యాన్లో అయితే ఎక్కామండి. మగవాళ్ళందరూ ఒక వ్యాన్ అయితే ఎక్కారు. పిల్లలు అలాగే మగవాళ్ళు, అలాగే ప్రసాదమునండి. ఎక్కువ మగవాళ్ళు అయితే ఆఫీసులకి అయితే వెళ్ళిపోవడం వల్ల ఆ రోజు ఇంకా రావడం అయితే అవ్వలేదు. పిల్లలు సరదా కాబట్టి పిల్లలు అయితే మాత్రం నిమజ్జనం రోజు అయితే బాగా ఎంజాయ్ అయితే చేశారండి. ప్రతి ఒక్కరూ కూడా చాలా ఎంజాయ్ చేశారు. చిన్న చిన్న పిల్లలు అయితే పైకి ఎక్కేసి గణపతి బప్ప మోరియా అంటూ అరుస్తూ ఉన్నారండి, జైగుబోలో గణేష్ మహారాజ్కిని. దారంటే వెళ్ళే వాళ్ళందరూ కూడా పిల్లలనే చూసేవారు మొత్తం మీద అయితేని. అంత గట్టిగా అయితే అరిచేవారు. ఆడవాళ్ళు కూడా కేకలు వేసుకుంటూ అరుచుకుంటూ అయితే మొత్తం మీద అయితే వెళ్ళామండి. చాలా సరదాగా ఫన్నీగా అయితే ఎంజాయ్ అయితే చేసాము. దారంటంతా కూడా తీన్మార్ డప్పులు అయితే ఆ వ్యాన్లో ఉన్న వాళ్ళు అయితే కొడుతూనే ఉన్నారండి. ఎందుకంటే తెచ్చుకున్నాం కదా, అద్దెకైతే కిట్టాలి కదా అని అయితే మొత్తం మీద తీన్మార్ డప్పులు అయితే కొడుతూనే ఉండేవారు. పిల్లలు అయితే పైకి అయితే ఎక్కేసేవారండి. వాళ్ళు పడిపోతారని భయం వేసేది. వాళ్ళు పట్టుకొని అయితే ఉండడానికి అయితే సరిపోయేది పెద్దవాళ్ళ పని అయితేని. చిన్నపిల్లలు కదండి, బాగా ఎంజాయ్ చేశారు వాళ్ళు కూడా చాలా సరదాగా అయితేని. ఎప్పుడు ఫ్రెండ్స్తో బయటకైతే వెళ్ళరు కదా, తక్కువ. ఎవరి ఫ్యామిలీస్తో వాళ్ళు వెళ్ళడం ఇది వేరు. ఇలా ఫ్రెండ్స్తో పిల్లలు అందరూ వెళ్ళి కలిసి వెళ్ళింది వేరు కదండి. అందువల్ల అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు, కేకలు వేసుకుంటూ అరుచుకుంటూ. చాలా సరదాగా అయితే ఉందండి. కానీ అందరూ బీచ్కి అయితే వెళ్దాం అనుకున్నాము. బీచ్కి వెళ్దాం అనుకుంటే కనుక అక్కడికైతే ఖాళీ లేదు, అలాగే లేడీస్కి అది ఎలో లేదన్నారు. అందువల్ల బీచ్కి అయితే వెళ్ళలేదు. చిత్తరాడండి, చిత్తరాడు కాలువ, ఇది బ్రిడ్జ్, నీరు పారుతూనే ఉంటుంది ఇక్కడైతేనే. అందుకైతే ఇక్కడికైతే తీసుకొచ్చారు. ఇక్కడైతే వినాయకుడిని అయితే నిమజ్జనం అయితే చేసామండి. ఇంతకుముందు కూడా 2 సంవత్సరాలు కూడా ఇక్కడే చేసాము. మేము వెళ్ళేసరికి 2 నిమజ్జనాలు అయితే జరిగాయి. వాళ్ళు వెళ్ళిన తర్వాత అప్పుడు మేమైతే కిందకైతే దిగామండి ఆ వ్యాన్లో వెళ్ళిన తర్వాత. ఆడవాళ్ళు తక్కువ, ఎక్కడో కానీ వెళ్ళరు, అక్కడక్కడ వెళ్తుంటారు. కానీ మేము అందరూ అయితే ఆడవాళ్ళు అయితే సరదాగా వెళ్ళొచ్చు కదా అని అయితే వెళ్ళామండి నిమజ్జనానికి అయితేని. చోట ఆడవాళ్ళు వెళ్ళడం ఏంటన్నట్టు అయితే చూస్తుంటారు. అలా ఏం లేదండి, తప్పేం కాదు ఇది, మనం వెళ్ళింది అయితేని. ఆడవాళ్ళందరూ కూడా సరదాగా వెళ్ళొచ్చని అయితే వెళ్ళాము. మగవాళ్ళే నిమజ్జనం అయితే చేశారు పిల్లలోని. వ్యాన్ మ్యాన్స్ అయితే జాయిగా అయితే తింపారండి వినాయకుడిని అయితేని. మా వీధిలో చిన్న చిన్న వినాయకులు, ఇంట్లో పెట్టుకున్న వినాయకులు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వినాయకుడి దగ్గరే తెచ్చుతారండి. తెచ్చి పెడుతుంటారు, పూజలు అయితే చేస్తుంటారు. ఈ 9 రోజులు పూజ జరుగుతుంది కదా, పెద్ద వినాయకుడితో పాటునే చిన్న వినాయకుడికని అయితే పూజ అయితే చేస్తారండి అక్కడ పెట్టి. ప్రతి ఒక్కరు కూడా వినాయకుడిని అన్నింటినీ కూడా తీసుకుని తల మీద పెట్టుకుని అయితే జై గణేష జై గణేష అంటూ మొత్తం మీద అయితే వినాయకుడి నిమజ్జనానికి అయితే వచ్చారండి. ప్రతి ఒక్కరు పిల్లలు పెద్దలు కూడా వినాయకులు, మొత్తం ఈదులో వినాయకుళ్ళు అన్నీ చిన్న చిన్న వినాయకుళ్ళు అయితేని అవన్నీ కూడా తీసుకున్నారు పిల్లలు అయితే సరదాగాని. అలాగే చాలా వీడియోస్, ఫొటోస్ అయితే తీసుకున్నామండి అందరూ కూడాని. చాలా బాగా ఎంజాయ్ అయితే చేసాము ప్రతి ఒక్కరు కూడాని. బీచ్కి అయితే మాత్రం ఇంకా ఎక్కువ మంది అయితే వద్దరు. బీచ్ కాదనడంలో కొంచెం మంది అయితే రాలేదండి. బీచ్కి అయితే మాత్రం ఇంకా చాలామంది అయితే వద్దరు. మొత్తం మీద వినాయకులు ఫస్ట్ అయితే చిన్న చిన్న వినాయకులు తీసుకుని అయితే వచ్చేసాము మేమందరూ. తర్వాత పెద్ద గణపతిని అయితే దింపారండి కిందకైతేని. ఇక్కడైతే ఎక్కువగా జరుగుతూ ఉంటాయండి వినాయకుల నిమజ్జనాలు అయితేని. ఇంతకుముందు అయితే కిందకైతే దిగనిచ్చేవారు. ఇప్పుడైతే వాటర్ అయితే ఎక్కువ ఫ్లోటింగ్ అయితే ఉన్నది. వాటర్ అలా పారుతూనే ఉంటుంది, ఎక్కువైతే వచ్చేస్తుందని కిందకైతే దిగనివ్వట్లేదండి. పెద్ద వినాయకుడిని దింపే వరకు అయితే చిన్న వినాయకులను అందరూ పట్టుకుని అయితే అక్కడ ఉండి ఫొటోస్ అయితే తీయించుకున్నాం. నీళ్ళు చూడండి అలా పారుతూనే ఉన్నాయి. ఇంతకుముందు అలా కిందకైతే దిగేవాళ్ళమండి. ఇప్పుడైతే మొక్కలు అవి పెరిగిపోయాయి, అలాగే వాటర్ ఫ్లోటింగ్ ఎక్కువ ఉండడం వల్ల దిగనివ్వట్లేదండి. ఒక కానిస్టేబుల్ కూడా ఉన్నారు అక్కడైతేనే, ఆయన కూడా ఫోటోలు వీడియోస్ అవి తీశారు. మా వినాయకుడిని అయితే నిమజ్జనం అయితే చేస్తున్నారండి. అందరూ కూడా చాలా ఫీల్ అయ్యారు. ఇది 9 రోజులు కూడా ఎంతో సరదాగా అయితే ఉన్నది. బాధగా అనిపించిందండి అందరికీ కూడా వినాయకుడిని నిమజ్జనం చేసేటప్పుడు అయితే ప్రతి ఒక్కరికి కూడా. చిన్న చిన్న వినాయకులను కూడా వేశారు. మొత్తం మీద అయితే నిమజ్జనం అయితే చేసామండి. మొత్తం పత్రి అన్నీ కూడా అక్కడైతే కలిపేసాము మేము మొత్తం అన్నీ కూడా. వినాయకుడి నిమజ్జనం అయిన తర్వాత స్నానం అయితే చేయాలంటారు కదా, అక్కడ స్నానం చేయడానికి అయితే లేదని శివాలయానికి అయితే వెళ్ళామండి. పాతగయ్య పిఠాపురాన్నే ఆ వ్యాన్లో. ఇంకైతే నిమజ్జనం అయిన తర్వాత అయితే వచ్చేసి అయితే ఇక్కడ చేసామండి. పిల్లలందరూ కూడా బాగా ఎంజాయ్ చేశారు. అలాగే పెద్దవాళ్ళు కూడా ఎగిరి గంతులు అయితే వేస్తామండి మొత్తం మీద నీటిలో అయితేని.
ఆ రోజు నిమజ్జనం రోజు అయితే ఇలా ఎంజాయ్ చేసామండి, చాలా బాగా ఎంజాయ్ చేసాము. అన్న సంతర్పణ రోజు అండి, ఇది మార్నింగ్ అయితే 6 అయితే వచ్చాము, స్నానం చేసి అయితే వచ్చామండి. ఆ రోజు అయితేని వంట అయితే పెట్టారు. వంటలు చేయడానికి అయితే ఒక 250 వరకు వంటలు అయితే చేసామండి. 250 నుంచి 300 అయితే ఉంటారని. ఆ రోజు మార్నింగ్ అయితే వచ్చాము, మేమే కట్ చేసుకుని మేమే చేసామండి. వంట అయితే వంట చేశారు, అలాగే మొత్తం కటింగ్ మొత్తం అన్నీ కూడా ఇదిలో ఆడవాళ్ళు అందరూ అయితే వచ్చారండి, వచ్చి అయితే చేసాము. ఆ రోజైతే మార్నింగ్ అయితే వచ్చామన్నాం కదా, ఉల్లిపాయలు అవి కట్ చేసి అలాగే మసాలాలు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ కూడా ఆడేసి పక్కనైతే పెట్టేశానండి నేను. ఉల్లిపాయలు బంగాళదుంపలు ఇవన్నీ కూడా అందరూ కలిసి అయితే చేసాము మేమందరూ కూడా. ముందుకైతే పులిహోరకి అవి పోపు అయితే పెట్టేసి పులిహోర రైస్ అవన్నీ కలిపారు. ఆ రోజైతే మాకు పులిహోర అలాగే బిర్యానీ, బంగాళదుంప శనగలు కూర అండి, సోయా చిప్స్, శనగపప్పు ములక్కాడ కర్రీ, సాంబారునండి. ఆ రోజైతేని అన్న సంతర్పణ అయితే ఫ్రైడే అయితే పెట్టాము. పిల్లలకైతే ఫ్రైడే అయితే హాలిడే కదండి, టీచర్స్ డే గురించి హాలిడే అయితే వచ్చింది. అలాగే పెద్దవాళ్ళకి కూడా టీచర్స్, మా వీధిలో టీచర్స్ అలా ఉంటారు, అందువల్ల అయితే అందరికీ హాలిడే కదా అని ఆ రోజైతే అన్న సంతర్పణ అయితే పెట్టామండి. ఇంటి దగ్గర ఉంటారు కదా అని, మామూలు రోజుల్లో అయితే ఎవరు ఉండరు కదా అని. ఒక పక్క వంటలు అయితే జరుగుతున్నాయండి, ఒక పక్క మేము కట్ చేసి అయితే ఇచ్చేస్తున్నాం అన్నీని. బిర్యానీ అయితే పుల్లలపై పెట్టి బిర్యానీ పుల్లలపై మీద అయితే చేశారు. అలాగే ఉన్న వంటలన్నీ కూడా 2 గ్యాస్ పొయ్యిలు అయితేనే, సింగిల్ పొయ్యి ఒకటి పెద్ద పొయ్యి ఒకటి తీసుకుంటారు అవన్నీ కూడా. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మార్నింగ్ నేను వచ్చిన తర్వాత అయితే అన్నీ ఆడేసి పక్కనైతే పెట్టేసామండి, పొళ్ళు అవిని. ఈ పొళ్ళు అన్నీ ప్రిపేర్ చేసి పెట్టిన తర్వాత అప్పుడు ఉల్లిపాయలు కటింగ్ అన్నీ కూడా ఒకరు అయితే చేసి పెట్టేసాము అందరూ కూడా. అందరూ చాకులతోటి కత్తిపీటలతోటి మొత్తం మీద కూర్చామండి. నలుగురు చేస్తే ఏ పనైనా అయితే చేసినట్టే ఉండదండి అసలు. ఆ రోజు 300 మందికండి వంటలు అయితేనే త్వరగా కూడా అయిపోయి వంటలు. అలాగే పిల్లలు కూడా లేచిపోయారండి, పొద్దుట 6 గంటలకే లేచిపోయి వచ్చేసారు పిల్లలందరూ కూడా. పిల్లలకైతే బాగా ఎంజాయ్మెంట్ అండి, బాగా సరదాగా అయితే ఉన్నారు పిల్లలుని, బాగా ఎంజాయ్ చేశారండి మొత్తం అందరూ కూడా 9 రోజులు. అలాగే నిమజ్జనం రోజు అయితే ఫుల్ ఎంజాయ్ అండి, ఇంకా ఇంత అంతా కాదు. అలాగే అన్నదానం రోజు కూడా పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు, సరదాగా పిల్లలే వడ్డించారండి మొత్తం భోజనాలు అవి కూడా. మార్నింగే కాబట్టి చాలా పీస్ఫుల్గా చాలా బాగుందండి, ప్రశాంతంగా అయితేనే. బయట అయితే చల్లగా ఉన్నది. ఇంకా అందరూ కూడా బంగాళదుంపలు అయితే ఒలిసాము. ఆ రోజు వంటలు అయిపోయిన తర్వాత ఇంకా మొత్తం ఇంటికైతే వెళ్ళామండి, ఫ్రైడే కదా, ఇంటికి వెళ్ళి దండం పెట్టుకుని టిఫిన్ చేసి అయితే వచ్చాము. వచ్చిన తర్వాత అయితే మధ్యాహ్నం ఎండింది, భోజనాలు స్టార్ట్ అయ్యేటప్పుడు బిర్యానీ అంటే పెద్దగానే, అలాగే రైస్ చిన్న వీడియో అయితే తీశాను నేను. ఇదైతే బంగాళదుంప శనగలు కర్రీ అండి, అలాగే చిప్స్ అండి. చిప్స్ అయితే ఉప్పు కారం వేసి మసాలా కారంగా అయితే చేశారు, చాలా బాగున్నాయి చిప్స్ కూడా. అలాగే సాంబార్ పెద్ద గిన్నె అయితేనే. మేము భోజనాలు స్టార్ట్ చేసేటప్పుడే జస్ట్ అప్పుడే కొంచెం చినుకులు అయితే పడిపోయాయి, స్టార్ట్ అయ్యే చినుకులు అయితేని లైట్గా చినుకులు పడుతున్నాయండి, అప్పటి వరకు పడలేదు చినుకులు అయితేని. ఈ 9 రోజులు కూడా చినుకులు అయితే లేవు, కానీ అప్పుడే చినుకులు అయితే పడ్డాయి మొత్తం మీద అయితేని. ఈ పక్క అయితే సోయా శనగపప్పు ములక్కాడ జీడిపప్పు కర్రీ అండి ఇదైతేని. ఒక పక్కనైతే వడ్డన అయితే జరుగుతుంది. మేమైతే ఫస్ట్ అయితే సత్యంతల్లి గుడికి అలాగే వినాయకుడికి అయితే నైవేద్యం అయితే తీసామండి. తీసి ఫస్ట్ వినాయకుడి దగ్గర అయితే పెట్టేసి ఈ ప్లేట్ అయితే సత్యంతల్లి గుడికి అయితే పట్టుకెళ్ళామండి మేము అందరూ కూడా. నేనైతే ఫోటో తీశాను వీడియో అని, అందువల్ల నేనైతే వెళ్ళాను, చిన్న దాంట్లో యాడ్ అయ్యాను తర్వాత అయితేని. ముందైతే ఏ పని చేసుకున్నామో వీధిలో ఫస్ట్ సత్యంతలకి అయితే పెడుతుంటామండి, అలాగే సత్యంతలకి అయితే నైవేద్యం అయితే అక్కడ పెట్టేసి అయితే వచ్చేసాము. వచ్చిన తర్వాత భోజనాలు అయితే స్టార్ట్ అయిపోయాయండి. ఫస్ట్ అయితే పిల్లలు అయితే వడ్డించారు మొత్తం అందరికీ కూడా. పిల్లలు వీడియో అయితే తీయమంటే వీడియో అయితే తీసానండి, వాళ్ళైతే మూతలు అయితే పెట్టేసుకుంటున్నారు. అప్పటికే చినుకులు అయితే స్టార్ట్ అయ్యాయి లైట్ కానీ. ఆంటీ మమ్మల్ని కూడా వీడియో తీయండి అని అయితే చెప్తున్నారండి పిల్లలందరూ కూడా. ముందైతే పిల్లలకే వడ్డించడం అయితే చెప్తున్నారు, ఎలా వడ్డించాలి ఏంటి అన్నది అయితే వాళ్ళకైతే తెలియదు కదండి, చెప్తే కానీ తెలియదు పిల్లలకి. అలాగని బయట అయితే ఫంక్షన్స్లో ఎక్కడ వెళ్ళరు కదండి వడ్డించడానికి అయితే, మన వీధి కాబట్టి మన వాళ్ళే కాబట్టి అయితే వడ్డించడానికి అయితే పిల్లలందరూ కూడా రెడీ అయితే అయ్యారు. మొత్తం ఐటమ్స్ అయితే ఇవ్వండి. మా వీధిలో అరటిపండు అయితే వేసాం. భోజనాల టైంలోనూ ఒకసారి 2 సార్లు అయితే జస్ట్ కొంచెం చినుకులు అయితే పడి అయితే ఆగిపోయినాయండి. వాటర్ ప్రూఫ్ కాబట్టి టెంట్ కొంచెం పర్లేదు. తర్వాత అయితే ఎండే కాసిందండి, ఉడికొచ్చేసి ఆరాటం అయితే వచ్చేసింది వేడివేడిగా. ఒకటేమో పిల్లలు అయిన తర్వాత ఫస్ట్ అయితే మేము కూడా తినేసామండి. మేము తింటూ అయితే మా ఫ్రెండ్స్ అండి వీడియో అయితే తీసుకున్నాము అందరూ కూడా. చాలా సరదాగా ఎంజాయ్ చేసామని చెప్పాం కదండి. వీడియోస్ కూడా ఫోన్ చేస్తూ అయితే చిన్న వీడియో క్లిప్స్ అయితే తీసాము. వీధిలో వాళ్ళు అందరూ ఒకరు అయితే వస్తున్నారు, అందరూ ఒకసారి కాకుండా ఒకరుగా అయితే వస్తున్నారండి. ఇటువైపు అయితే పిల్లలందరూ చేస్తున్నారు, ఆడపిల్లలందరూ భోజనాలండి. ఒక పక్క అయితే మేము
మగపిల్లలు అయితే వడ్డించిన తర్వాత మగపిల్లలు అయితే తిన్నారు. మా వీధంతా కూడా చిన్నపిల్లలు ఉంటారండి ఎక్కువైతేని. ఎందుకంటే మా వీధిలో ఎక్కువ స్కూల్స్ ఎక్కువండి. అక్కడ ఏరియా అయితే స్కూల్స్ ఎక్కువ. ఆదిత్య, నారాయణ, అలాగే శ్రీ చైతన్య, ఎస్ఎఫ్ఎస్, తబిత, అలాగే చాలా స్కూల్స్ అయితే ఉన్నాయండి. అందువల్ల అయితే స్కూల్స్ ఎక్కువ గురించి మా వీధంతా పిల్లలే ఉంటారండి. పిల్లలు ఉండడం వల్లే వీడియోస్ అయితే చూడండి ఎంత చక్కగా దించుకుంటున్నారు అందరూ కూడాని. ప్రతి ఒక్కరు సపోర్ట్ కూడా చేస్తున్నారు. అలాగే థ్యాంక్ యూ అండి అందరికీ కూడా, నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి, మా వీధిలో వాళ్ళకే కదా అలాగే అందరికీ కూడానండి. భోజనాలన్నీ అయిపోయిన తర్వాత పిల్లలు ఏమైనా తింటారనుకుంటే ఇంటికైతే కొంచెం కొంచెం పట్టుకెళ్ళామండి వీధిలో వాళ్ళందరూ కూడా. బిర్యానీ అలాగే కర్రీస్ అయితే కొంచెం కొంచెం అయితే పట్టుకొని వెళ్ళాము. ఎందుకంటే ఆ రోజు ఫ్రైడే కాబట్టి భోజనాలు అయితే చేయరు అందరూ కూడా. టిఫిన్స్ అండి ఆల్మోస్ట్ అయితేనే. పిల్లలకు కావాల్సినంత పిల్లలకైతే తీసుకున్నాము. కర్రీస్ చపాతీకి అవి కావాలి కదా అని సాంబార్ కానీ కర్రీస్ కానీ కొంచెం కొంచెం అయితే అందరూ అయితే పట్టుకెళ్ళామండి. పట్టుకెళ్ళగా ఇంకా అయితే చాలా ఉన్నది. ఉన్న ఫుడ్ అయితే వేస్ట్ అయితే చేయకుండా పిఠాపురాన్ని అయితే అనాథాశ్రమం అయితే ఉన్నదటండి, వృద్ధాశ్రమం. అక్కడికైతే మొత్తం ఫుడ్ అయితే ఇచ్చేసారండి. ఎవరైనా ఫంక్షన్స్ చేసుకున్నప్పుడు ఎక్కడైనా ఐటెం మిగిలితే కనుక ఎంతైనా సరే ఇలా అనాథాశ్రమానికి కానీ ఎవరైనా లేని వాళ్ళకి కానీ అయితే పెట్టేయండి. పెట్టేయడం వల్ల అయితే వాళ్ళ కడుపు అయితే నిండుతుంది. మనకి ఎంతో ప్రశాంతంగా తృప్తిగా అయితే అనిపిస్తుందండి. భోజనం పెట్టామన్న తృప్తి అయితే ఉంటుంది. ఇదండి ఐటెం అయితే పులిహార, కొంచెం రైసు, బిర్యానీ, కర్రీసు, సాంబార్ అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా కవర్స్లో అయితే వేస్తామండి. మామూలుగా అయితే వాళ్ళు గిన్నెలు అవి తెచ్చుకుంటారట. రోజు గిన్నెలు అయితే ఏం తేలేదు. మొత్తం అన్నీ కూడా కవర్లో వేస్తాము. మేమైతే సప్లైకి అయితే సామాను అయితే ఇచ్చేయాలి కదా, అందువల్ల అయితేని. ఇదండి అన్నదానం రోజు వీడియో అయితేని. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో అండి. మరొక కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తానండి. బాయ్ అండి అందరికీ.